ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుస భేటీలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు జేఎంఆర్ ఎమ్మెల్యే ఉన్నారు. ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఆమెను అడుగుతా ఉన్నారా, లేకుంటే మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్తా ఉన్నారు? తప్పకుండా మాకు కూడా ముఖ్యంగా ముందుగా మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే పార్టీ పటిష్టతపై పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించి రెగ్యులర్గా మాతో ఇంటరాక్షన్ అంటే 1 వీక్ క్రితమే జస్ట్ 4 డేస్ బిఫోరే ఆమె 1-to-1 ఎమ్మెల్యేలను కలవడం జరిగింది. మళ్ళీ 4 డేస్ తర్వాత ఈరోజు మా పార్లమెంట్కి సంబంధించిన రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు రివ్యూ మీటింగ్ అటే వస్తూ ఉన్నాం. ముఖ్యంగా పార్టీ పటిష్టతపై పార్టీ పునర్నిర్మాణంపై పెద్ద ఎత్తున ఈ రివ్యూ మీటింగ్లో చర్చించడం జరిగింది. తప్పకుండా వారిచ్చిన సలహాలు సూచనలు పాటిస్తాం, పార్టీని పటిష్టం చేస్తాం. రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ ప్రతి ఒక్కరిని కూడా గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియదు. సూచనలు చేస్తా ఉన్నారా? ఇప్పటికే భేటీ అయ్యారు, రెండోసారి 1-to-1 అయిపోయింది. ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, పార్టీ నెక్స్ట్ ఏం చేయాలి, ఎట్లా పోవాలనేటువంటి చెప్తా ఉన్నారు, దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. తప్పకుండా మేము అవన్నీ కూడా మా గైడ్లైన్స్, మా ఐడియాలజీ అంతా కూడా ముఖ్యంగా మా సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి బ్రహ్మాండంగా తీసుకుపోయే విధంగా ప్రణాళికలు రచించాలని చెప్పేసి మీనాక్షి నటరాజన్ గారు, అదే మా డైనమిక్ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మాకు సూచనలు చేశారు. ఆ విధంగా మేము ముందుకు పోతా ఉన్నాం. జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎవరికి స్థానం దక్కాలి, ఇంకా ఏమైనా ఈక్వేషన్స్ చేంజ్ గురించి ఏమైనా చర్చ జరుగుతూ ఉందా? ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన ఆల్రెడీ వాటి కూడా మా పార్టీ అంతర్గత వ్యవహారాలు అదన్నీ కూడా అధిష్టానం చూసుకుంటుంది. ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి, ఎవరికి వద్దన్నది పార్టీ నిర్ణయం ప్రకారం మేము అందరం కూడా పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండేవాళ్ళము. క్రమశిక్షణతో కూడిన కార్యకర్తలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా మేము పనిచేస్తూ ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేము పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా మా ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలే కాదు, నెక్స్ట్ సెకండ్ సీజన్లో కూడా వచ్చే 2027 తర్వాత వచ్చే ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ 100 సీట్లతో విజయం సాధించి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు. 9న హరీష్ రావు, 11న కేసీఆర్ హాజరవుతున్నారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులకు స్పందించి డైరెక్ట్ వస్తూ ఉంటున్నారు. మీరు కేసీఆర్ని కావాలనే ఇబ్బంది పెట్టేలాగా, కార్నర్ చేసేలాగా, రైతుల నుంచి దూరం చేసేలాగా నోటీస్ ఇచ్చారనేటువంటిది ఎమ్మెల్సీ కవిత నిన్న ధర్నా. ఈ కవితక్క గురించి మనము ఇక ఏం మాట్లాడుకున్నా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు కవితక్క వ్యవహార శైలి ఏ విధంగా ఉందంటే, ఒకరోజు బీజేపీ గురించి మాట్లాడుతూ ఉంది, ఒకరోజు వాళ్ళ సొంత ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాట్లాడుతూ ఉంది. నిన్న కాంగ్రెస్, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే పేపర్లలో, టీవీలలో చూపిస్తారనే ఆలోచనతోన వాళ్ళకు ప్యాషన్గా పెట్టుకొని వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పుడు కాళేశ్వరం ఇలా కమిషన్ ఎందుకు నోటీస్ ఇచ్చింది? దానికి బాధ్యులు ఎవరు? ఆ కమిషన్ రిపోర్ట్స్ అన్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత మేము కక్షపూరితంగా వ్యవహరించాలంటే మేము అధికారంలోకి వచ్చిన నెలలో 2 నెలల్లో అందరినీ లోపలేస్తుంటాం కదా. మేము ఆ విధంగా అట్లాంటి పాలిటిక్స్ చేయదలుచుకోవాలి. మాకు అట్లాంటి రివెంజ్ పాలిటిక్స్ మేము చేయము. మా ముఖ్యమంత్రి గారు అట్లాంటి వ్యక్తి కాదు. సో మేము ప్రొసీజర్ ఫాలో అయ్యి లాకు వీఆర్ ది లా ఒబైడింగ్ సిటిజన్స్. కాబట్టి ఈరోజు ఒక కమిషన్ ఏర్పాటు చేసి కాళేశ్వరం ఎందుకు కూలిపోయింది, కట్టిన 3 సంవత్సరాల, కట్టిన 50 సంవత్సరాల క్రితం కట్టిన ప్రాజెక్టులు నాగార్జున సాగర్ కానీ ఇతర సరళ సాగర్ కానీ ఎందుకు కూలిపోలేదు, ఈరోజు కాళేశ్వరం ఎందుకు కూలిపోయింది, కట్టింది ఎవరు, దాని కారకులు ఎవరు, కూలిపోవడానికి కారకులు ఎవరు అన్నది ఒక కమిషన్ ఏర్పాటు చేసినాము. ఆ కమిషన్ ఎంక్వైరీ చేసింది. దాంట్లో భాగస్వాములు అయినాక ఇప్పుడు అధికారులను విచారణ చేసిర్రు. అధికారులు చెప్పారు పలానా ఇంజనీరు గొప్ప మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్తేనే మేము ఈ విధంగా చేసినామన్నందుకు తప్పకుండా అందులో ఆ అఫెన్స్ కారకులైన వాళ్ళు ఎవరెవరు ఉంటారో వాళ్ళందరినీ కూడా నోటీసులు ఇచ్చి పిలుస్తారు. అందులో ఎంక్వైరీలో భాగంగా నోటీసులు ఇస్తారు. అంతే తప్ప కవిత గారు అంటే ఇదేమో కాంగ్రెస్ నోటీసులు, మా నోటీసులు ఎందుకైతాయి? మీరు నిజంగా తప్పు చేయకపోతే ఈరోజు కేసీఆర్ గారు 5th రోజే ఆయన అటెండ్ కావాల్సి ఉండే, ఎందుకు కాలేదు? మరి ఆయన మంచిగా రెస్ట్ అయి తీసుకుంటున్నాడు కదా. ప్రజల్లో ఏం లేడు, ప్రజల మధ్యలో తిరిగి ఏమి అలసిపోతలేడు, మంచిగా ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. మరి ఈరోజు వచ్చి నేను గొప్ప ఇంజనీరు, నేను కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పి ఆయన గొప్పలు చెప్పుకోవాలి. ఈరోజు హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిండు. మరి ఎందుకు వాయిదా చేసుకున్నాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్? మీరు ఎందుకు అవాయిడ్ చేస్తూ ఉన్నారు కమిషన్ ముందు అటెండ్ కావడానికి? అంటే మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడంలో, కూలిపోవడంలో కారకులు కాబట్టి, మీరు నేరస్తులు కాబట్టి, మీరు నేరం చేశారు కాబట్టి, ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టారు కాబట్టి మీరు తప్పించుకుని తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. బట్ కమిషన్ మాత్రం ఖచ్చితంగా ఎగ్జామిన్ చేస్తుంది. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ విల్ టేక్ ఎ ప్రాపర్ డిసిషన్. రిపేర్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నా చేయట్లేదు. మిగతా సంబంధించి ఇప్పుడు సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలితే దాని మీద కేవలం అధికారుల నుంచి నివేదిక తెచ్చుకుని అధికారులను సస్పెండ్ చేసిరు, కాంట్రాక్టర్లను కొనసాగిస్తారు, మళ్ళీ కొత్త ప్రాజెక్టులు ఇస్తారు అంటూ మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో వాటిపైన లేని కాన్సన్ట్రేషన్ ఎందుకు కాలేజ్ రిపేర్ చేయొచ్చు కదా అనేటువంటి వాళ్ళ వాదన. మేము కేసీఆర్ లాగా మేము ఎక్స్పర్ట్స్ కాదు, మేము ఇంజనీర్లం కాదు. అర్థమైంది కదా. ఈరోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఎవరు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే? అది ఎవరు హ్యాండ్ ఓవర్లో పనిచేస్తుంది? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే ఒక దర్యాప్తు సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్టునే మేము బహిర్గతం చేస్తూ ఉన్నాం కదా. అది రిపేర్కు పనికిరాదని ఎవరు చెప్పారు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము మాట్లాడట్లే. వాళ్ళలాగా అబద్ధం మాటలు మాట్లాడి
లేనిది ఉన్నది లేనిదిగా చెప్పే ప్రయత్నం మేము చేయము. వాస్తవాలు ప్రజలకు తెలుసు, వాళ్ళు చేసిన మోసం ప్రజలకు తెలుసు. ఈరోజు హరీష్ రావు అనే వ్యక్తి దాంట్లో ప్రత్యక్షంగా కారకుడు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. హరీష్ రావు కేసీఆర్ గారు కలిసి ఈరోజు కాళేశ్వరంలో పెద్ద ఎత్తున స్కామ్ చేసిరు. అవన్నీ కూడా బయటికి వస్తాయి. తప్పకుండా భవిష్యత్తులో చర్యలు తీసుకుంటాం. చివరగా కమిషన్ ఒకవేళ దీంట్లో కేసీఆర్ తప్పిదం ఉంది, హరీష్ రావు తప్పిదం ఉంది అనేటువంటిది ఫైనల్ నిర్ణయానికి వస్తే మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు? ప్రభుత్వం శిక్షిస్తా? చట్టం తన పని తను చేసుకుపోతుంది. చట్టానికి అతిథులు ఎవరు కూడా అతిథులు గారు. ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఎవరు కూడా చట్టానికి అతిథులు గారు. ఇప్పుడు తప్పు చేస్తే మాత్రం చట్టం తన పని తను చేసుకపోతే ప్రాపర్ యాక్షన్ తీసుకుంటారు తప్పకుండా. రైట్. ఇది జిఎంఆర్ ఎమ్మెల్యే చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. కమిషన్ లేఖకి సంబంధించినటువంటి పైన కేసీఆర్ హాజరవుతున్నారు, హరీష్ రావు కూడా హాజరవుతున్నారు. అంతవరకు ఓకే, కానీ ఎన్డీఎస్సీ ఇచ్చినటువంటి రిపోర్ట్ని మేము బహిర్గతం చేశాం తప్ప ఎక్కడ మేము కూడా రిపేర్ చేయడానికి అవకాశం ఉన్నా మేము చేయట్లేదని చెప్పట్లేదు. రిపోర్ట్ ఇచ్చినటువంటి దాన్ని మేము ఫాలో అవుతున్నాం, ఎక్కడ కక్షపూరితం లేదు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇక మీనాక్షి నటరాజన్ పార్టీ పైన దృష్టి పెట్టారు, డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు. మైన్యూట్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఏమవుతా ఉంది వాటిని తెలుసుకొని వీటితో చర్చించిన తర్వాత ఒక ఫైనల్ రిపోర్ట్తో ఆమె పార్టీని ప్రక్షాళన దిశగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారనేటువంటి స్టేట్మెంట్ జేఎంఆర్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.